మండల్ రెవెన్యూ ఆఫీసర్ బుద్ధిలు పెళ్ళని నువ్వేనా? నువ్వై ఉంటావులే. ఖరీదైన కచ్చపడి చీర, నడుముకు వడ్డాణం, నల్ల పూసల గొలుతు. ఒరేయ్ తమ్ముడా, ఇదేంట్రా ఎంఆర్ఓ పిల్లవంటే దగదగలాడిపోతుందంటే సాదా చేసే చీర కట్టుకుని మూర మల్లి పుల్లి పెట్టుకుని దగదగలాడిపోతున్నావంటే? పాపం పాపం తమర భర్త గారికి 50,000 శాలరీయే కదన్నా. రఘుపతి నాయుడు, గుడివాడ నాయుడు, మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు? చాకలెట్టు చేతిలో పెట్టి సంతకం చేయించుకుంటానికి నీ ముగుడేమన్నా పసిపిల్లలు అనుకున్నావంటే? కానీ పోనీ లంచం ఇచ్చి పని చేయించుకుంటానికి నీ మొగుడు నేను సత్య హరిశ్చంద్రుని అన్నాడు. తప్పనన్నాడే. సత్యాన్ని నమ్ముకున్న సత్య హరిశ్చంద్రుడు తన పెళ్ళాన్ని నమ్ముకున్నాడు. ఇప్పుడు నీ మొగుడు నీ శీలాన్ని నమ్ముకుంటాడా? లేక వాడు చెల్లెల్ని మా పక్కలోకి పంపిస్తాడు. రే దుర్మార్గులారా, మీరు అసలు మనుషులా రాక్షసులా? నోటికొచ్చింది ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారే. మీరు అసలు మనుషులా రాక్షసులా? మా మాట విన్నంత వరకు మేము మనుషుల్లా ప్రవర్తిస్తాం. కాదు, నేను దుర్యోధనుడు అవుతాను, నా తమ్ముడు దుశ్శాసనుడు అవుతాడు. నువ్వు ద్రౌపది అవుతావే. ఆనాడు ద్రౌపదిని చర్చలను చూసిన దుశ్శాసుడికి ఎటువంటి గతి పట్టిందో అటువంటి గతి మీకు కూడా పడుతుంది. జాగ్రత్త. ఆనాడు ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంటే ఆ రాముడు ఆదుకున్నాడు. ఇప్పుడు నీ శీలం అపవిత్రంగా పోతుంటే ఎవడొచ్చి ఆదుకుంటాడు? నా రసగుల్లా రాము. నా భర్త వచ్చాడంటే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతారు. జాగ్రత్త. నరికే సెక్షన్ మాది, నరికించుకునే సెక్షన్ మీ మొగుడిది. మమ్మల్ని నరికేసీను వాడికి ఎక్కడుంది? నోరు మూసుకుని నేను చెప్పినట్లు దయచేసి నన్నేం చేయొద్దు. రాయుడు కొవ్వు బలిసిందా లేక మైకం కమ్మిందా? అట్లా వదిలేయి. కాలి కదిపారు, కాల్చి పారేస్తానా కొడకల్లారా. రే చైతన్య, మర్యాదగా నీ చేతిలో గన్నని కిందకు పడే, లేకపోతే నీ చెల్లెలు ప్రాణాలు ఈ గాల్లో కలిసిపోతాయిరా. ఏమండి, నాకేమైనా పర్వాలేదు, కానీ ఈ దుర్మార్గుల్ని వదలొద్దు. రే సాంబా, ఒరే సాంబా, సరి అయిన టైంకి వచ్చారా? చేతనుకోండి, గడపతకోండి, కట్టి పడేయండి. రే తమ్ముడు, ఆడదండి
గుడ్డలేడి సంచుకాను కదరా మంది వాడి చెల్లెలతో తొక్కుడి వెళ్ళాడించు నేను చెడు కూడా అడుకుంటా ఏమంటా కడుపుతో ఉన్న వీడి చెల్లెలు తొక్కుడు బిళ్ళ ఆడాలా అది చూసి వీడి కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటే మనం సంతోషపడాలి. నువ్వు ఆట ఆపితే నీ అన్న ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. తొక్కుడు బిళ్ళ ఆడాలి. రండి ఏయ్! నేను తొక్కుడు బిళ్ళ ఏంట్రా? చూసావా గణపతి, అరగంటలో నీ కథ ఎలా ముగిసిపోయిందో, మేము తలుచుకుంటే ఏమి జరుగుతుందో అర్థమైందా? పాపం వీళ్ళు చూస్తుంటే జాలేస్తుందిరా. భార్యను చెల్లిని చివరికి నీ ప్రాణాల కూడా పోగొట్టుకుంటున్నావు. ఇక చైతన్య వాడి బిడ్డలు అన్న ఈ చిన్నపిల్లలను కూడా వేసేస్తే మన పని అయిపోతుందిరా.